నెలాఖరులో జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్, దీపావళి తర్వాత ఉప ఎన్నిక నిర్వహించే ఛాన్స్. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటే నిర్వహణ. కత్తిమీద సాముల బైపోల్ గెలుపు కోసం 3 ప్రధాన పార్టీల ఫోకస్. నవంబర్ 7 లోపు ఫలితం. ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు అందినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తుది ఓటర్ ముసాయిదా జాబితాను విడుదల చేసి ఈసీ ఈ నెల 3వ వారంలో ఫైనల్ ఓటర్ లిస్టును రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏ క్షణమైన ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. దీపావళి తర్వాత పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సెగ్మెంట్లో విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. నవంబర్ 7 లోపల ఫలితమట. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్. చెప్పండి, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి, ఈ విషయం కూడా మర్చిపోకుండా. జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలుపు ఎవరిది? ఆప్షన్ ఏ బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారి సతీమణి. ఆప్షన్ బి కాంగ్రెస్ నవీన్ యాదవ్. ఆప్షన్ సి బీజేపీ, ఇంకా క్యాండిడేట్ తెలియదు, సో అట్లా వదిలేసేయండి. ఆప్షన్ డి అదర్స్ అని పెట్టండి. సో ఎవరు గెలవబోతున్నారు? సో ఎట్లా ఉందంటే జూబ్లీహిల్స్ ఎన్నికలో ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సతీమణి అండ్ అలాగే మాగంటి గోపీనాథ్ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆ తమ్ముడికి ఇప్పుడు ఆ తమ్ముడు కూడా టికెట్ ట్రై చేస్తున్నాడు. సో ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే బురద జల్లే ప్రయత్నం కూడా జరగకపోవచ్చు. సో ముందు ఇంటి పంచాయతీలను తేలిస్తే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ కలిసికట్టుగా కొట్లాడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నది. లేదు వాళ్ళ తమ్ముడు సపరేట్గా పోయి ఇంకో కుంపటి పెడతా అంటే బీఆర్ఎస్కి కొత్త తలకాయ నొప్పి ఉండడం ఖాయం. అండ్ అలాగే కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్ అంటే జూబ్లీహిల్స్లో 130,000 ఓట్లు ఉన్నాయి మైనారిటీలవి. కానీ మైనారిటీల సపోర్ట్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు లేదు? క్యాబినెట్లో ఒక్క మైనారిటీకి సంబంధించినటువంటి మంత్రి లేడు, తీసుకోలే. అంతేకాదు మైనారిటీకి ఇస్తానన్న బెనిఫిట్స్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేనిటువంటి పరిస్థితి. సో ఈ 50-50 ఛాన్సెస్. ఎవరైతే మా ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళు మైనారిటీకి సంబంధించినటువంటి ఒక పర్సన్ని కూడా క్యాబినెట్లోకి తీసుకోలేదు. ఇక మేమెందుకు ఓట్లేయాలి, మా బెనిఫిట్స్ ఎవరు పట్టించుకోలేదు మైనారిటీ. దాంట్లో మూసి ప్రక్షాళన అని చెప్పి ఎక్కడెక్కడైతే మూసి నది ఉండో కొంతమంది ఇల్లుని ధ్వంసం చేసి పెట్టేసినారు, కులగొట్టేసినారు. సో ఇట్లా ఒక నెగటివ్ రిమార్క్ తోటి కాంగ్రెస్ పార్టీ బరిలోకి వెళ్తే వీళ్ళు ఇస్తారన్న సంక్షేమాలు మైనారిటీకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది. కాబట్టే గుస్సున కోపంతో ఉన్నట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. మా అనాలిసిస్ ప్రకారం, మేము చేసుకున్నటువంటి సర్వేల ప్రకారం మైనారిటీలు అయితే కోపంగా ఉన్నారు కాంగ్రెస్తో. ఇక బీజేపీ అంటారా, బీజేపీ గెలవచ్చు ఏమో, గెలవకపోవచ్చు. కానీ ఒకటి టఫ్ కాంపిటీషన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మీద ఉంటుంది. కానీ బీజేపీ ఎందుకు అంటే జూబ్లీహిల్స్లో 130,000 ఓట్లు మైనారిటీవే ఉన్నాయి. సో అత్యధిక మెజారిటీ అనేటువంటి మైనారిటీస్ బీజేపీకి ఓటు వేస్తారా లేదా అనే డౌట్ తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు ఇక్కడ. అంటే 130,000 ఓట్లు మైనారిటీ ఉన్నప్పుడు సో మరి వాళ్ళు ఇక్కడ ఓట్లు వేస్తారా లేదా బీజేపీకి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అది కొంచెం డైలామాలో ఉంది. సో మరి చూద్దాం మరి ఏం జరగబోతుందో జూబ్లీహిల్స్ బైపోల్. సో మీరు కూడా చెప్పండి, మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. పంచాయతీ ఎన్నికలకైతే దమ్ము లేదు, వెళ్ళే దమ్ము అయితే కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏమని జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు పెడతాము అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టుని అడిగిందట పర్మిషన్. అంటే దయచేసి ఇగో జూబ్లీహిల్స్ బై ఎన్నికలు ఉన్నాయి, బై ఎలక్షన్ ఉంది, సో ఇది అయిపోయిన తర్వాత మేము పంచాయతీ ఎన్నికలకు పోతాము. రేపురా ఎల్లుండిరా అయిపోయింది ప్రాసెస్. సో పంచాయతీ ఎన్నికలు అయితే ఫస్ట్ బై ఎలక్షన్ అయిన తర్వాతనే పంచాయతీ ఎన్నికల గురించి ఆలోచిస్తారు అన్నట్టు. ఓకే.